గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాధా సింగ్ కు మెటా సంస్థ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఆయన పేరుతో ఉన్న 2 ఫేస్బుక్ పేజీలు, 3 ఇన్స్టా అకౌంట్లను తొలగించింది. ఇటీవల ఆయన రెచ్చగొట్టేలో పెట్టిన కొన్ని పోస్టులే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తుందని విమర్శించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, మద్దతుదారుల అకౌంట్లను బ్లాక్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాధా సింగ్ ఎక్స్లో స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తోందని రాధా సింగ్ అన్నారు. గురువారం తన కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయడం చాలా దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తన అధికారిక ఖాతాలను అన్యాయం జరిగిందని రాధా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంపై రాధా సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఎమ్మెల్యే రాధా సింగ్ ఓ వీడియోను విడుదల చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఆంక్షలు విధించి నవరాత్రుల్లో పాల్గొన్న హిందూ ఉద్యోగులపై కేసులు పెట్టి వేధించిన ప్రభుత్వం ఇప్పుడు ముస్లింలకు 10 గంటల సమయానికంటే ముందే వెళ్లడానికి ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లతో గెలవలేదా, కేవలం ముస్లింల ఓట్లతోనే గెలిచిందా అని నిలదీశారు. ఇదిలా ఉండగా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజా సింగ్ వార్తల్లో నిలుస్తారు. ఇటీవల సొంత పార్టీపైన ఆయన చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. జిల్లా అధ్యక్షుడిగా తాను సూచించిన వ్యక్తికి కాకుండా ఎంఐఎంతో అంటకాగే వారికి ఇచ్చారని ఆరోపించారు.